డిజిట్ తెలుగుకి స్వాగతం. నేను మీ రాజా. ఈరోజు మనం ఒక కొత్త స్మార్ట్ ఫోన్ గురించి చూడబోతున్నాం. అది కూడా వైవిధ్యంగా ఓప్పో తీసుకొచ్చినటువంటి మార్వెల్ ఎడిషన్ గురించి చూడబోతున్నాం. అది కూడా ఓన్లీ కొంతమందికి మాత్రమే దొరుకుతుంది, ఎందుకంటే ఇది లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి. సో దీన్ని ఇవ్వటం కూడా చాలా ప్రత్యేకంగా ఇచ్చింది, ఎందుకంటే మనకి బాక్స్ తోటి అన్ని ఫోన్లు వస్తాయి, కానీ దీన్ని మాత్రం ఒక బ్యాగ్లో ఒక బాక్స్ తోటి అందించినట్టు తెలుస్తుంది. ప్లస్ చూసారు కదా, ఈ బ్యాగ్లో మనకి ఫోన్ వస్తుందన్నమాట. కిందైతే లెదర్ తోటి చేశారు. బ్యాగ్ అయితే చాలా బాగుంది చూడటానికి. సో ఈ బ్యాగ్తో పాటుగా ఫోన్ ఇచ్చారు. ఓపెన్ చేసి చూద్దాం, ఎందుకంటే ఇది చాలా స్టైల్గా తీసుకొచ్చిన ఫోన్గా ముందు నుంచే మనకు తెలుసు. లాంచ్ చేసినప్పుడు దీని ఫోన్ గురించి పూర్తిగా వివరించింది. చూశారు కదా, ఈ హెవీ బ్యాగ్లో ఈ బాక్స్ని మనకు అందించింది. సో ఇది అన్బాక్సింగ్ చేసి చూద్దాం, దీంట్లో మనకి ఎటువంటి ప్రత్యేకత అంతా. ఆల్రెడీ దీని గురించి స్టోరీ మనం చూసాము. అయితే ఫోన్ మనం చూసి దీని ఫస్ట్ ఇంప్రెషన్స్ కూడా మనం తెలుసుకుందాం. బాక్స్ అయితే చాలా బాగుంది. అవెంజర్స్ అంటేనే మనకు తెలుసు కదా, సినిమాలో కూడా మనకు చూపించారు. అలాగే దీన్ని కూడా అన్ని ప్రత్యేకతలతోటి, ఎలాగైతే అవెంజర్స్ టీం ఉంటుందో అలాగే దీన్ని కూడా అన్ని ప్రత్యేకతలతో ఒక టీమ్గా చేసి ఇచ్చినట్లు ఒప్పో చెబుతుంది. సో చూశారు కదా, అండ్గేమ్ సినిమా గురించి లోగో కూడా ఇచ్చారు. ఇక్కడ ఫోన్లో అయితే మనకి ప్రధానంగా చూసిన డీటెయిల్స్ మీరు వెనుక భాగంలో చూసినట్లయితే కనబడుతుంది. దీంట్లో మనకి F11 Pro లాగే ఉంటుంది, కానీ దీన్ని స్పెషల్ ఎడిషన్గా అందించింది. దీంట్లో కొన్ని కొత్త మార్పులు కూడా ఉంటాయన్నమాట. దీంట్లో 48 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, VOOC 3.0 ఛార్జింగ్ టెక్నాలజీ తోటి, 4000 mAh బ్యాటరీ, ప్లస్ 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ పెనారామిక్ స్క్రీన్ దీంట్లో అందించింది. ఇంకా మరొకటి గేమింగ్ కోసం హైపర్ బూస్ట్ కూడా దీంట్లో అందించినట్టు తెలుస్తుంది. సో దీని గురించి చూద్దాం. మన దగ్గర ఉన్నది అయితే ఇక్కడ 6GB ప్లస్ 128GB వేరియంట్ మన దగ్గర ఉంది. సో చూద్దాం మనం అన్బాక్సింగ్ చేసి. అన్బాక్సింగ్ చేస్తున్నాం మనం ఇప్పుడు. దీనికి వచ్చేసి సీల్ తీసేసి కలెక్షన్ సర్టిఫికేట్ దీంట్లో అందించింది మనకి. ఇది వచ్చేసి అవెంజర్స్ యొక్క సింబల్తో దీన్ని మనకి ఇచ్చింది. చూసారు కదా, దీంట్లో అన్ని అవెంజర్స్ ఏదైతే టీం ఉందో టీం గురించి వివరించింది. ఇక్కడ ఐరన్ మ్యాన్, ఇక్కడ వచ్చేసి మనకి హల్క్, తర్వాత మనకి థార్, అలాగే కెప్టెన్ అమెరికా, మనకి వీళ్ళందరి గురించి చూపిస్తూ వచ్చింది మనకి. దీంట్లో మనకి ఇది నేను గమనించలేదు. అయితే దీంట్లో మనకి ఒక లోగో తోటి మనకు ఒక బరువైన స్టాండర్డ్ లోగో ఇచ్చింది మనకి ఇక్కడ. అది చాలా బాగుంది. ఇది డివైస్, ఇదైతే డివైస్ మన దగ్గర ఉంది. ఇంకా చూద్దాం ఈ బాక్స్లో ఇంకా ఏమేమి వివరాలు అందించిందో. ఫోన్తో పాటుగా ఇది మనకి కెప్టెన్ అమెరికా యొక్క లోగో చూపించినటువంటి ఒక స్పెషల్ బ్యాక్ కవర్ ఇక్కడ అందించింది. చాలా బాగుంది బ్యాక్ కవర్ అయితే, కంఫర్ట్ ఫీల్ ఉంది ఇక్కడ మనకు కనపడటానికైతే. చాలా బాగుంది చూడటానికి. ప్లస్ ఇది మనకి లెదర్ తోటి అందించింది. బ్యాక్ సైడ్లో మనకి చాలా కంఫర్టబుల్ ఫీల్ ఉంది దీంట్లో మనకైతే. చూద్దాం ఇంకేమున్నాయో. అందులో యూజర్ మాన్యువల్స్, సిమ్ ట్రే, అలాగే మనకి వేగవంతమైన ఛార్జర్ కూడా ఇక్కడ దీంట్లో అందించింది మనకి. అలాగే దీంతో పాటుగా మనకి ఇయర్ ఫోన్ సెట్ కూడా దీంట్లో అందించింది మనకి. అలాగే మనకి USB కేబుల్ కూడా దీంట్లో వచ్చింది. సో ఇక ఫోన్ గురించి చూద్దాం మనం. ప్రధానమైన విషయాలు అయితే మనకి బాక్స్ మీద అయితే చూపించిందో అదే మనకి ఇక్కడ చూపిస్తుంది ఫోన్ పైన. ఫోన్ అయితే చూడటానికి చాలా బాగుంది. ఇక ఫోన్ బ్యాక్ సైడ్ చూసారు కదా, చాలా మంచిగా డిజైన్ చేసింది ఈ ఫోన్ని. మనకి ఒప్పో లోగోతో పాటుగా మనకి అవెంజర్స్ యొక్క లోగోని ఇక్కడ బ్యాక్ సైడ్లో మనకి ఇచ్చింది. సో ఇది ప్రత్యేకంగా కనపడుతుంది అనమాట మనకి ఈ ఫోన్ ఇతర ఫోన్ల కంటే కూడా. సో ముందుగానే చెప్పింది కదా మనకి ఇది ప్రత్యేకమైన ఎడిషన్ అని. ఇక ఈ ఫోన్ గురించి మనం చూద్దాం. దీని గురించి మనకి స్పెక్స్, ఎటువంటి స్పెక్స్ ఈ ఫోన్లో మనకి అందుతున్నాయో. వెనుక భాగంలో మనం చూసినట్టయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించింది ఇక్కడ మనకి. దీనిపైన మనకి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, అది కూడా మనకు ఒక LED ఫ్లాష్ తోటి అందించింది. అలాగే ఈ పై భాగంలో ఈ కెమెరా ఏదైతే ఉందో ఈ కెమెరా పై భాగంలో మనకి అవెంజర్స్ యొక్క లోగో కూడా దీంట్లో అందించింది. సో చూడటానికి చాలా స్పెషల్గా కనపడుతుంది ఇది. అలాగే మనకి రైట్ సైడ్లో చూసినట్లయితే పవర్ బటన్ అందించింది.
పవర్ బటన్ మనం ఆన్ చేస్తున్నాం. సో ఫోన్ ఆన్ చేసి మనం ఇక్కడ పవర్ బటన్ చూసారు కదా. అలాగే దీనిపైన మనకి సిమ్ ట్రే ఇచ్చింది ఇక్కడ వచ్చేసి మనకి. అలాగే లెఫ్ట్ సైడ్లో మనకు వచ్చేసి వాల్యూమ్ రాకర్స్ ఇక్కడ అందించింది. పై భాగంలో అయితే మనకి ఎటువంటి వివరాలు లేవు. అయితే మనకి సెల్ఫీ కెమెరా కోసం మనకు తెలుసుగా F11 Pro మనకి సెల్ఫీ కెమెరాగా పాపప్ సెల్ఫీని అందించింది. సో పాపప్ సెల్ఫీ సెటప్ మనకి ఇక్కడ ఉంది. ఇక కింద భాగంలో మనం చూసినట్లయితే 3.5mm జాక్, అలాగే మనకి USB పోర్ట్ మనకి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ మనకి ఇక్కడ అందించింది. అలాగే డౌన్ ఫైరింగ్ స్పీకర్ కూడా దీంట్లో అందించింది. డిజైన్ అయితే చాలా బాగుంది. దీనికైతే పాస్వర్డ్ ఉంది, అది గెస్ రైట్ పాస్వర్డ్ చూసాం కదా. వాల్పేపర్ మీద కూడా మనకి కెప్టెన్ అమెరికా లోగోనే దీంట్లో మనకు అందించింది. ఇక దీంట్లో మనం ఇక ప్రత్యేకంగా దీని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు మనం చూద్దాం. దీంట్లో మనకి ముందు భాగంలో మనకి 90.6% స్క్రీన్ బాడీ టు స్క్రీన్ అంటే మనకి స్క్రీన్ రేషియో అందించింది. దీంట్లో మనకి పూర్తి డిస్ప్లే అనిపించింది. దీంట్లో నాచ్ డిజైన్ లేదు, ఎందుకంటే మనకి ఇందులో పాపప్ సెల్ఫీ అందించింది తెలుసు కదా మనకి. సో ఇది మనకి 6.53 అంగుళాల ఫుల్ స్క్రీన్ మనకి అందించింది ఈ ఫోన్తో పాటుగా. ఇది వచ్చేసి మనకి LTPS IPS LCD కెపాసిటీ టచ్ స్క్రీన్ దీంట్లో మనకు అందించింది. అది కూడా 60 మిలియన్ కలర్స్ తోటి. అలాగే ఇది మనకి 1080x2340 పిక్సెల్స్ రెజల్యూషన్ తోటి మనకి ఇది మనకి అది వస్తుందన్నమాట. ఇక దీంట్లో మనం చూసినట్లయితే మనకి దీని ప్రాసెసర్ వచ్చేసి మనకి MediaTek Helio P70 12nm ప్రాసెసర్ మనకి దీనికి అందుతుంది. దీంట్లో మనకి ఆక్టాకోర్ ప్రాసెసర్ అందుతుంది. అలాగే ఇది 2.1 GHz అత్యధికంగా క్లాక్ చేయబడిన ప్రాసెసర్ ఇది. ఇక దీంట్లో మనం వెనుక భాగంలో చూసినట్లయితే మనకి ఒక ప్రధాన కెమెరా దీంట్లో మనకు అందించింది. మనకు అది వచ్చేసి 48 మెగాపిక్సెల్, అది కూడా f1.8 అపర్చర్ తోటి ఒక 48 మెగాపిక్సెల్ కెమెరా ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని మనకు అందించింది. దీనికి జతగా మనకి ఒక 5 మెగాపిక్సెల్ కెమెరా, దాన్ని కూడా f2.4 అపర్చర్ దీన్ని మనకు అందించింది. ఎందుకంటే ఇది డెప్త్ సెన్సార్. ఇది ప్రధాన కెమెరా ఫొటోస్ తీస్తే మనకి ఇది డెప్త్ సెన్సింగ్ కోసం ఉపయోగపడుతుంది అనమాట. అలాగే మనకి పైన ఒక HD ఫ్లాష్ కూడా అందించింది, LED ఫ్లాష్. దీంతో మనం HDR పనోరమా ఫోటోలను ఈజీగా తీసుకోవచ్చు అనమాట. అలాగే 1080 పిక్సెల్ తోటి 30 FPS దగ్గర మనం వీడియోస్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ముందు భాగంలో మనకు వచ్చినట్లయితే మనకి సెల్ఫీగా పాపప్ సెల్ఫీని దీంట్లో అందించింది. సో మనం పాపప్ సెల్ఫీని ఒక్కసారైనా చూసుకునే, ఎందుకంటే ఇది మెయిన్ పాపప్ సెల్ఫీ తోటి మనకి ప్రధానంగా ఇది ఫేమస్ అయింది కాబట్టి చూద్దాం. చూసారు కదా, సెల్ఫీ ఆన్ చేయడంతో మనకి పాపప్ సెల్ఫీ దీంట్లో మనకు ఆన్ అయిపోయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పాపప్ సెల్ఫీ దీంట్లో అందించింది. ఇది వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఈ పాపప్ సెల్ఫీలో మనకు అందించింది. ఈ 16 మెగాపిక్సెల్ కెమెరా కూడా మనకి f2.0 అపర్చర్ తోటి అందుతుంది. అలాగే 1.0 mm మనకి పిక్సెల్ పిచ్చింది మనకు దొరుకుతుంది. దీంట్లో మనకి HDR అవకాశం కూడా ఉంది. ఇది మనకి 1080 పిక్సెల్స్ తోటి, దీంతో కూడా మనం 30 FPS దగ్గర మనం వీడియోస్ తీసుకోవచ్చు అనమాట. సో క్లోజ్ చేయగానే ఈ పాపప్ సెల్ఫీ లోనికి వెళ్తుంది అనమాట. ఇక దీంట్లో మనకి ఒక డెడికేటెడ్ మైక్ అందించారు మనకి. ఇది వచ్చేసి మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తోటి ఈ డెడికేటెడ్ మైక్ అందుతుంది అనమాట. మనకి ఇండియన్ బ్యాండ్ సపోర్ట్ చేసే ఒకటి మనకి సపోర్ట్ చేస్తుంది. ప్లస్ దీంట్లో మనకి GPS, GLONASS, BDS అన్నీ కూడా మనకి ఇందులో ఉన్నాయి. అలాగే FM రేడియో కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ చూసారు కదా, ఇది మనకి చాలా తొందరగా మనకి ఇది మనకి స్క్రీన్ అన్లాక్ చేస్తుంది ఫోన్ వచ్చేసి మనకి. సో మనం త్వరగా అన్లాక్ చేసుకోవచ్చు ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి. ఇది థండర్ బ్లాక్ మరియు అరోరా గ్రీన్ కలర్ తోటి అందుతుంది. ఇంకా దీంట్లో మనం చూసినట్లయితే ఇది మనకి భారతదేశంలో 27,999 రూపాయలకి ధరకి లాంచ్ చేయబడింది. సో ఈ ప్రైస్లో అయితే ఇది బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మెయిన్గా మనం వెతికేటటువంటి ప్రాసెసర్ దొరుకుతుంది. ప్లస్ దీంట్లో మనకి పాపప్ సెల్ఫీ దొరుకుతుంది. దాంతోపాటుగా మనకి వెనుక భాగంలో ప్రధాన కెమెరా ఏదైతే ఉందో అది 48 మెగాపిక్సెల్ కెమెరా దొరుకుతుంది. ప్లస్ ఇది మనకి స్టైలిష్గా ఉంటుంది. సో ఈ ధరలో దీన్ని మనం ఎంచుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అలాగే అది మీ యొక్క ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఈ ఫోన్ గురించి ఇంకా ఏదైనా మీరు వివరాలు తెలుసుకుంటే వీడియో కింద కమెంట్ ద్వారా మీరు తెలియచేయవచ్చు. ఈ ఫోన్కి సంబంధించిన మరొక వీడియో నేను చేయబోతున్నాను. దాంట్లో మీకు కెమెరాకి సంబంధించిన అన్ని ప్రత్యేకతలు మరియు ఈ ఫోన్లోకి మనకి PUBG ఎలా పనిచేస్తుంది, PUBG ఏ విధంగా ఆడుకోవచ్చు, ఇవన్నీ కూడా నేను చూపిస్తాను. సో ఆ వీడియో కోసం మీరు కొంత సమయం వెయిట్ ఉండాల్సి ఉంటుంది. సో ఈ ఫోన్ గురించిన విశేషాలు ఇవే గైస్. ఇంకేదైనా మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక కింద కమెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఇటువంటి
మరిన్ని టెక్స్ మీరు అప్డేట్ అవ్వాలనుకుంటే కనుక టెక్ అప్డేట్స్ కోసం మీరు తప్పకుండా డిజిట్ తెలుగు యొక్క యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.